హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సొరకాయతో డిఫరెంట్‌గా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి. సో, దీనికైతే ముందుగా నేను ఒక చిన్న సైజు అయితే సొరకాయ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది సీజన్ కదండీ సొరకాయలకి. సో, దీని కాస్ట్ అయితే నాకు రూ. 10 వరకు పడింది. హాఫ్ కేజీ అలా ఉంటుందన్నమాట. సో, దీనికి మొత్తం పీల్ అయితే పైన ఇలా తోలనేది తీసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్‌గా తోలు తీసేసుకున్న తర్వాత వీటినైతే కట్ చేసుకోవాలండి. సొరకాయ అనేది మనకు లేతగా ఉంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇక్కడ చూసారు కదా, మొత్తం తోలైతే తీసేసుకొని దీని ఎడ్జెస్‌లో అయితే నీట్‌గా కట్ చేసేసుకున్నాననమాట. వీటిని కట్ చేసుకున్న దాన్ని 3 పార్ట్స్‌గా నేను కట్ చేసుకున్నాను. సో, చూసారు కదా, ఇలా మధ్యలోకి అలాగా చిన్న తోకలమాట. ఇలా మొత్తం 3 పార్ట్లుగా కట్ చేసుకొని ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలండి. సో, నేను చూపించిన విధంగా ఇంత చిన్న సైజు ముక్కలైతే సరిపోతాయి. ఎందుకంటే ఇవి ఈ సైజు అయితేనే మనకు ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు తొందరగా మగ్గిపోతాయన్నమాట. అందులో సొరకాయ అనేది లేతగా ఉందండి. చాలా తొందరగా మగ్గిపోతుంది. సో, వీటినన్నిటినైతే నీట్‌గా 1కి 2 సార్లు వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ అనేది పెట్టేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే నేను పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు. సో, ఇవన్నీ కూడా వేసేసి ఇవి మనకు మంచిగా చిటపటలాడి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఈ కర్రీ అనేది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే ఆనియన్స్‌ని అయితే ఇట్లా చూసారు కదా, నేను చిన్న సైజ్ ఆనియన్స్ 2 అయితే కట్ చేసేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇక్కడ మనకు ఆనియన్స్ అనేటివి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనకు ఇవి మగ్గితే సరిపోతుందనమాట. ఎక్కువగా డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఇక ఆనియన్స్ అనేటివి నేను ఇక్కడ ఇదంతా కూడా ఫ్లేమ్ అనేది లోలో పెట్టి చేసుకుంటున్నానండి. ఇలా మగ్గేటప్పుడు ఇందులోకైతే ఒక చిటికెడు పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేలాగైతే నీట్‌గా కలుపుకోవాలండి. ఈ కర్రీ చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బావుంటుందండి. నిజంగా సొరకాయ ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఖచ్చితంగా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడైతే దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకున్నాను. సో, ఇవంతా మనకు చెప్పాను కదా, మనకు ఆనియన్స్ అనేటివి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్‌గా ఇలా మగ్గితే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి మనం సొరకాయనైతే యాడ్ చేసేస్తున్నాము. ఇందాక తరిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ సొరకాయనంతా కూడా ఇందులో వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇక్కడ ఎటువంటి వాటర్‌నైతే వేయట్లేదు. మనకు ఈ ఆయిల్‌లోనే మొత్తం సొరకాయ అంతా కలిసేలాగైతే నీట్‌గా కలిపేసుకోవాలి. నేను ఇప్పుడే దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వలన మనకు స్టార్టింగ్‌లోనే కాబట్టి ఈ సొరకాయకి సాల్ట్ అనేది పట్టుకొని మనం తినేటప్పుడు టేస్ట్‌గా ఉంటుందన్నమాట. సో, ఇది మగ్గే టైంలో మనం ఇందులోకి పచ్చి కారం అయితే తయారు చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఒక 6-7 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చండి. అలాగే ఇందులోకి కొద్దిగా తెల్లగడ్డ, అలాగే జీలకర్ర, ఈ మూడిటిని వేసి కొంచెం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదండి. ఇలా నేను చూపించిన విధంగా కచ్చా పచ్చిగా అయితే ఉండాలన్నమాట. మరీ మెత్తగా వస్తుంది అనుకుంటే మీరు రోట్లో అయినా రుద్దుకోవచ్చు. సో, మేమిక్కడ కారం కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి తక్కువగా వేసాననమాట. సో, ఇక్కడైతే చూసారు కదా, మనకు సొరకాయ అయితే ఆల్మోస్ట్ ఆయిల్‌లోనే బాగా మగ్గిపోయిందండి. లేతకాయ కాబట్టి మనకు ఆయిల్‌లోనే బాగా మగ్గిపోయింది. ఇక్కడే మనకు ఒక 50% అయితే బాగా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం సెపరేట్‌గా నూరుకున్నాం కదా, ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే ఇందులో వేసేసుకున్నాను. నేనిక్కడ ఎటువంటి కారంనైతే యాడ్ చేయట్లేదండి. కాబట్టి పచ్చిమిరపకాయల పేస్టే ఇందులోకి మనకు కారం అనమాట. కాబట్టి మీరు పచ్చిమిరపకాయలు కారం కావాలి అనుకుంటే ఇంకొక 2, 3 పచ్చిమిరపకాయలను కూడా ఎక్స్ట్రాగా అయితే చేసుకోవచ్చు. సో, మనం ఈ కారం వేసిన తర్వాత ఇది కూడా మనకు పచ్చివాసన పోయి మంచి రంగొస్తుందండి. ఇదంతా కూడా నేను లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలండి. సో, ఇదంతా వేసుకున్న తర్వాత ఇది కూడా మనకు పచ్చివాసన ఫ్రై అయ్యేంత వరకు
ఫ్రై అయితే చేసేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని మూత అనేది క్లోజ్ చేసామంటే చూసారు కదా, ఇది మనకు రంగు అయితే మారుతూ ఉంది. ఇలా మనకు రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్‌గా ఆయిల్‌లోనే కుక్ చేసుకోవాలి. సో, మనకి ఇక్కడ సొరకాయ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇక్కడ అడుగనేది అంటుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది కొన్ని చోట్ల ఫేమస్ అనమాట. తమిళనాడులో చేసే కొన్ని వంటలల్లో దీన్ని చేస్తారు. దీని పేరొచ్చి సొరకాయ కుట్టు అలా అనమాట. పాలు పోసి అలా చేస్తారు. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. సో, ఇది మొత్తం అయితే బాగా నీట్‌గా కలిపేసుకోవాలి. చూసారు కదా, నేను చెప్పిన విధంగా లో ఫ్లేమ్‌లోనే పెట్టి నీట్‌గా కలిపేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్‌లోనే మీరు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక ఇందులోకి మనం ఎటువంటి కారప్పొడి కానీ, ధనియాల పొడి కానీ ఇంకేమీ వేయనవసరం లేదండి. ఓన్లీ పచ్చిమిరపకాయల పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. సో, ఇలా మగ్గే టైంలో ఇందులోకైతే నేను పాలనేది యాడ్ చేశాను. ఒక గ్లాసు వరకు చిక్కటి పాలనైతే ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే, పాలు వేసేటప్పుడు మనకు ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలి. ఎక్కువ మంట పెట్టుకున్నారంటే పాలనేది విరిగిపోతాయన్నమాట. అసలు మరి కర్రీ అనేది టేస్ట్ బాగుండదు. అలాగే మనం పాలు వేసిన తర్వాత మూత అనేది అస్సలు క్లోజ్ చేయకూడదండి. ఇలా ఓపెన్లో పెట్టి సిమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. సో, మనం పాలు వేసుకున్న తర్వాత ఇక అది మనకు చిక్కగా అయ్యేంత వరకు అయితే ఇలా మనం కుక్ చేసుకోవాలండి. సో, చూసారు కదా, నాకైతే ఆల్మోస్ట్ ఇలా గ్రేవీ చిక్కగా అయిపోయింది. నేను ఇక్కడ ఒక 1/4 లీటర్ వరకు చిక్కటి పాలైతే పోసుకున్నాను. పాలనేటివి కాంచుకొని చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలన్నమాట. సో, చూసారు కదా, కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీకు కొంచెం జ్యూసీగా అలాగే కొంచెం వాటర్ లాగా కావాలనుకుంటే అది లిక్విడ్‌గా ఉన్నప్పుడే మనం కర్రీనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని తినొచ్చనమాట. సో, నేనైతే ఇలా చిక్కగా గుజ్జుగా అయ్యేలాగా చేసుకున్నాను. దీన్ని రైస్‌లో కానీ, చపాతీలో కానీ తిన్నా చాలా టేస్ట్‌గా అయితే ఉందనమాట. ఎవరైనా సొరకాయ తినని వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.